నా పేరు సిద్ధు నాయక్, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ యువనేత. ఈరోజు ప్రతి గ్రామాలలో తండాలలో ప్రజాప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నిజం చేసే విధంగా గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మరి నియోజకవర్గానికి 3500 ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మన మిర్యాలగూడకి ఇందిరమ్మ ఇళ్ళు దాదాపుగా సుమారు 3500 కంటే పై చిలుకుగా ఈరోజు తీసుకొచ్చి ఏ తండాలో ఏ గ్రామాల్లో కూడా ఇంటి నిర్మాణాలు మమ్మురంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇస్తామని చెప్పి అల్లుడొస్తే ఎక్కడ పండుకుంటాడు, బిడ్డొస్తే ఏడుంటుందని చెప్పేసి సభలలో ప్రసంగాలు చేసినటువంటి కేసీఆర్ గారు కనీసం ఏ తండాకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఒక్క ఇంటి నిర్మాణం కూడా కట్టనటువంటి పరిస్థితి. ఈరోజు మేము పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు గౌరవించే విధంగా నిజమైన పేదోళ్లను గుర్తించి ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేసినటువంటి పరిస్థితి. కొంతమంది టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వం ఇచ్చింది కదా, లీడర్లు ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వం మీద, ప్రభుత్వం మాది. మేము చెప్తే ఎవరికి ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి పాలకులం మేము చెప్పినట్టు ఇస్తారు. కానీ మీరు మీ ముఖానికి కనీసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వనటువంటి వాళ్ళు ఈరోజు ఆ ఇంటి లబ్ధిదారుల ఇళ్ళల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో మీరు ఇల్లు ఇప్పిస్తామని లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి అమాయక ప్రజలందరినీ కూడా నెట్టేట ముచ్చినటువంటి తీరు. మరి ముఖ్యంగా ఈరోజు మీరు ఎన్నో హామీలను, ఆనాడు 100 హామీలను చెప్తే కనీసం ఏ హామీ కూడా నెరవేరని దుస్థితి మీ ప్రభుత్వానిది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం కానివ్వండి, ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపుదల కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, 500 రూపాయల బోనస్ కానివ్వండి, ఇన్ని కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసినటువంటి దేశ చరిత్రలో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ లేకున్నా రాష్ట్రంలో మీరు చేసినటువంటి అప్పులన్నిటిని కూడా నెత్తి మీద పెట్టుకొని ఆ వడ్డీలను కడుతూ ఈరోజు ప్రజలందరికీ కూడా ఇన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇకనైనా సరే ఈ అబద్ధాలను, తండాలలో ఊర్లలో ఈ అబద్ధపు ప్రచారాలను మానుకుంటే మంచిది. నిన్న ఉప ఎన్నికల్లోనే మీ పరిస్థితి ఏందో అర్థమైపోయింది. కనీసం డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో అన్ని స్థానాలను కూడా కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది.